నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిడదవోలు నియోజకవర్గం పరిధిలోని పెరవలి గ్రామంలో ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు గురువారం ఇంటింటికి పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీసి మాట్లాడారు. ఆయన వెంట గ్రామ సర్పంచ్ గొంగోలు జోసఫ్, మండల పరిషత్ అధ్యక్షులు కార్చెర్ల సీతారాం ప్రసాద్, వైసీపీ మండల అధ్యక్షులు వీరమల్లు సత్యనారాయణ, గ్రామ కమిటీ అధ్యక్షుడు పంపన అంజి, నాయకులు కౌరు శ్రీనివాస్, ఏడిద సత్యనారాయణ, ముదునూరి చిన్న సుబ్బారావులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుగుదేశం పార్టీ నిడదవోలు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు ఆరోపించారు. ఈ మేరకు పట్టణంలో పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ఏ మూల చూసినా నిరసన ఉద్యమాలే కనబడుతున్నట్లు చెప్పారు. ఈ పరిస్థితి నుంచి రాష్ట్రం బయటపడాలంటే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నేను మళ్ళీ ఓటు అడగడానికి వస్తే మద్య నిషేధం పూర్తి చేసి సంపూర్ణ మద్య నిషేధం అమలు చేసి వస్తానని చెప్పాడు. చేశాడా మద్య నిషేధం? చేయలేదు సరికదా. 50 రూపాయలు ఉండేటటువంటి క్వార్టర్ బాటిల్ని 250 రూపాయలు చేసి, పోని డబ్బు కోసం చేస్తే చేశాడు. వాళ్ళ ఆరోగ్యాలను కూడా పణంగా పెట్టి కల్తీ మద్యాన్ని ఈ రాష్ట్రంలో పేటెంట్ హక్కులతోటి ప్రభుత్వమే సరఫరా చేస్తుందంటే ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఉండదు. మహిళలకు ఎవరికైతే వాళ్ళ యొక్క మరి మద్య నిషేధం సంపూర్ణంగా అమలు చేస్తానని చెప్పాడో మద్య నిషేధం సంపూర్ణంగా అమలు చేయట్లా. మీ పుస్తులు తెగ్గొట్టుకుని వెళ్ళటానికి ఈ నమ్మక ద్రోహి జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యాడు అని చెప్పి మహిళలందరినీ కూడా గమనించమని కోరుతా ఉన్నాం. ఈ సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు, కార్యదర్శి తిరుపతి సత్యనారాయణ, మున్సిపల్ కౌన్సిలర్ కారింకి నాగేశ్వరరావు, నాయకులు ఏ సతీష్, బి రాజారావు, షాజహాన్లు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. అర్హులైన పేద ప్రజలందరికీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇళ్ల స్థలాలు అందజేశారని కొత్తపేట ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి తెలిపారు. గురువారం రావులపాలెం మండలం ముమ్మిడివరప్పాడు, ఈతకోట గ్రామాల్లో జగనన్న లేఅవుట్లో పడగట్లపల్లి, ముమ్మిడివరప్పాడు, ఈతకోట గ్రామాలకు చెందిన 482 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఇండ్ల స్థలాలు చూపించి పట్టాలు అందజేశారు. కట్టుబడి కార్యక్రమం చేయాలి, ప్రజలకు మనం పాటించాం, ఈ కార్యక్రమం చేర్చాలి, మళ్ళీ ఓటడగల అనేటువంటి నిబద్ధతతో ఉండి జగన్మోహన్ గారి వాళ్ళ కష్టపడి సైట్లను ఇచ్చే కార్యక్రమం చేశాడు. ఎక్కడ ఏ ఇలా జరగలేదు. దేవాలయం భూములు తీసుకోకుండా, రైతులు ఇబ్బంది పెట్టి భూములు తీసుకోకుండా వారిని బతిమాలో బాబులు కొంత తక్కువ రేటుకి మాకు ఇవ్వండి చెప్పి బతిమాలి మరి ఎక్కడ భూములు ఇస్తే అక్కడ తీసుకున్నాం. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, గ్రామ సచివాలయ అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బ్యాంకు రుణాలతో ముడిపడి ఉన్న ప్రభుత్వ పథకాల అమలులో బ్యాంకర్లు తమ సహాయ సహకారాలు అందించాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా సూచించారు. ఈ మేరకు అమలాపురంలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి అధికారులు, బ్యాంకర్ల సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. సమాజ అభివృద్ధిలో బ్యాంకుల పాత్ర కీలకమని గుర్తు చేశారు. అలాగే సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బ్యాంక్ అధికారులను సూక్ష్మ పరిశీలకులుగా నియమిస్తామని వివరించారు.
అయోధ్యలో ప్రతిష్ఠించనున్న బాలరాముని విగ్రహ విజయ యాత్ర గురువారం రావులపాలెం గ్రామానికి చేరింది. ఈ సందర్భంగా యాత్ర దారి పొడవునా భక్తులు భారీగా చేరుకొని బాలరాముని విగ్రహాన్ని దర్శించుకున్నారు. తిరుమల, తిరుపతి నుంచి అయోధ్య నగరానికి బాలరాముని విగ్రహం తరలి వెళుతుందని పండితులు తెలిపారు. ఈ యాత్రలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, బీజేపీ నాయకులు, భక్తులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్నకు హుండీల ద్వారా గడిచిన 21 రోజుల కాలానికి గాను శ్రీ స్వామివారికి నగదు రూపంలో 2,50,79,543 రూపాయల ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో గురువారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. భక్తుల కానుకల రూపేణ 338 గ్రాముల బంగారం, 7 కేజీల 906 గ్రాముల వెండి లభించినట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి త్రినాథరావు తెలిపారు. అలాగే రద్దయిన 500, 1000, 2000 రూపాయల నోట్లు వచ్చినట్లు చెప్పారు. విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఖరీఫ్ పంటకు 4,21,000 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా వేసిన జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశ్వరరావు. ఇందిరాగాంధీకి నివాళులర్పించి తణుకులో కాంగ్రెస్ దినోత్సవాన్ని నిర్వహించిన కార్యకర్తలు. తణుకులో ఘనంగా ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ జన్మదిన వేడుకల శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర మంత్రి కారుమూరి వైద్య, పారిశ్రామిక ప్రముఖులు. చీకటి చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ తణుకులో నిరసన వ్యక్తం చేసిన న్యాయవాదులు. అంగన్వాడీల ఆందోళనకు మద్దతు పలికిన తణుకు తెలుగుదేశం శ్రేణులు. చరిత్రకారుల, వీరుల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. తాడేపల్లిగూడెం మండలం నీలాద్రిపురంలో హితవు పలికిన ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ. పెరవలిలో గడప గడపకు పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకున్న నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు. వెంట ఉన్న స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వటం ద్వారానే రాష్ట్రానికి మేలు. నిడదవోలులో పేర్కొన్న మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి. అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదే. రావులపాలెం మండలంలో స్పష్టం చేసిన కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. ప్రభుత్వ పథకాల అమలులో బ్యాంకర్లు సహాయ సహకారాలు అందించాలి. అమలాపురం సమీక్షా సమావేశంలో కోరిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా. రావులపాలెం చేరుకున్న అయోధ్య బలరాముని విగ్రహ విజయయాత్ర. ద్వారకా తిరుమల చిన్న వెంకన్నకు 2,50,00,000 హుండీ ఆదాయం వెల్లడించిన ఆలయ కార్యనిర్వహణాధికారి త్రినాథరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.